అంటే పిల్లరా ప్రసంగి గ్రంథం 12:7 సెలవిస్తూ ఉంది. మన్నైనది వెనుకటి వెళ్ళే మన్నైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుడు నశించిపోయే శరీరం అని, మట్టిలో కలిసిపోయేదని. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ దేహము ఎన్నో అందచందాలు కలిగి ఉంటుంది, ఎన్నో చక్కని రూపాలు కలిగి ఉంటుంది. దాన్ని బట్టి మనం అతిశయిస్తుంటాం, సంతోషిస్తుంటాం. చిన్న బిడ్డ వస్తే అయ్యో నా బంగారు తండ్రిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాం. ఇదంతా కూడా ఒక దినమున ఈ యొక్క శరీరాన్ని ఆత్మ అనేది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం గమనిస్తే, జీవం కలిగినటువంటి దేవుడు మానవుణ్ణి మంటితో చేసి ఆ మంటిలో జీవం పోసి, ఆ జీవము ఆయన జీవం అన్నమాట. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దీపమును దేవుడు తిరిగి రమ్మన్నప్పుడు ఆ జీవము ఆయనలోనికి వెళ్తుంది, మంట అయిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం గమనించినప్పుడు ప్రియులారా ఇది దేవుని వద్దకు వెళ్తుంది. అందుకే దేవుని దగ్గర అప్పుడు తీర్పు ఉంటుంది. ఈ తీర్పును బట్టి ఈ నశించిపోయే శరీరాన్ని బట్టి బాధపడుతున్నాడు, సత్యాన్ని గ్రహించాడు. ఒకవేళ ఈ లోకములో ఈ శరీరము ఉన్న రీతిగా పాపములోనే ఉండి, పాపములోనే తింటూ, పాపమునే జరుగుకుంటూ, పాపములోనే జీవిస్తూ, పాపమునకు వేరు కాక ప్రత్యేకమైన జీవితం లేక ఉంటే, ఈ పాపముతో ఉన్న శరీరము అది ఒకవేళ పాతి పెట్టబడినప్పటికీ తీర్పు దినాన దేవుని రాకల్లో ఆ మహిమ కలిగిన దేవుడు పిలిచినప్పుడు ఒక క్షణమాత్రంలో మహిమా శరీరమును ధరించుకొని ఈ శరీరం లేస్తుంది. దీనికి తీర్పు ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని సెలవిస్తూ ఉంది. నిజమే, దౌర్భాగ్యపు జీవితమే, ఇది మట్టి అయిన జీవితమే. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా అది మరణములో నుండి జీవంలోనికి దాడుతుంది, తీర్పులోనికి వెళ్ళదు. తీర్పు అనే ఆ యొక్క అగాధాన్ని దాటుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే భూమి మీద ప్రభువును అంగీకరిస్తాం కాబట్టి. ఎలా సాధ్యం ఇది అంటే, అవును, ఇందాక మా సోదరుడు ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, పాపము మనది, పాపమునకు శిక్ష అయింది. తప్పు చేసింది మనము, శిక్షను భరించింది ఆయన. కనుక మన భారము, మన శిక్ష, మన రుణపత్రం క్రీస్తు కల్వరి శిలువలో కొట్టివేశాడు. ఎలా కొట్టివేశాడంటే, నువ్వు తలతో చేసిన పాపములను బట్టి ఆయన తల్లముళ్ళ కిరీటం ధరిస్తూ వచ్చాడు. నువ్వు చేతులతో చేసిన పాపములను బట్టి ఆయన చేతుల్లో శీలలు కొట్టుకుంటూ వచ్చాడు. ఆయన మనం కాళ్ళతో చేసిన పాపములను బట్టి ఆయన కాళ్ళలో శీలలు కొట్టారు. ఈపున నాగేటి సార్వలే దున్నమన్నట్లు 140 కోరా దెబ్బలు కొట్టబడగా రక్తము మాంసము ముద్దలు ముద్దలుగా పీక్కొని వచ్చింది. దేహమంతయు గాయాలు, ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడి పడుతూ వచ్చాడు, శ్రమ పడుతూ వచ్చాడు, చివరి వేదన పడుతూ వచ్చాడు. చివరి రక్తపు బొట్టు వరకు తన రక్తమంతా కారుస్తూ రక్తపు నీరు ఉలికను అని చెప్పి రాయబడి ఉంది. ఇటు శ్రమలకు వేదనకు గురి అయ్యాడు. ఈ శ్రమలు బాధలు ఆయన ఏమేం తప్పు చేశాడా అంటే, ఆయన అంటాడు నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించినా అంటాడు. పిలాతు అంటాడు ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు అంటాడు. పిలాతు భార్య అంటుంది ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్తా ఉంది. అతన్ని అప్పగించినటువంటి ఇస్కరియోతు ఏదంటాడు, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని అంటాడు. కనుక ప్రియులారా, ఆయన ఏ దోషము కనబడలేదు, దోషము లేనివాడు, నిర్దోషైన వాడు, అన్యాయపు తీర్పు నుండి శిక్ష పొందాడు. కారణం నా పాపం. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్న మానవుడు పాపం చేస్తే ఆ పాపం